ఇలా ఎవరినైతే ఆయన ఎరుగున్నాడో వాళ్ళు ఆయన యొద్దకు వెళ్ళడం కాదు, ఆయనే వారి యొద్దకు వెళ్ళి వాళ్ళని దర్శించడం అనేది ఒక ప్రత్యేకమైన విషయం. ఆయనే మనల్ని దర్శించటం. నా విషయంలో అంతే జరిగింది, నీ విషయంలో కూడా అంతే జరిగింది. నువ్వు ఆయన దగ్గరికి రావటం కాదు, కానీ ఆయనను కూర్చున్న సమాచారం ఆయనే నీ వద్దకు వచ్చేటట్టు చేశాడు. కొంతమంది దగ్గరికి అయితే ఆయనే డైరెక్ట్గా వెళ్ళాడు. మీలో కొంతమంది దగ్గరికి ఆయనే వెళ్ళాడు. నా దగ్గర కూడా ఆయనే వచ్చాడు. అలాగే మీలో కొంతమందికి ఆ సాక్ష్యం ఉంది. కొంతమందికి ఏమో ఆయన వాక్కును పంపించాడు, కొంతమందికి ఏమో ఆయనే దర్శించాడు. ఈ కార్యాల్లో ఏదో ఒకటి జరగకపోతే నువ్వు నేను ఆయన వైపు తిరగటం మాత్రం అసంభవం. ఎంతమంది ఒప్పుకుంటారు దీన్ని? ఖచ్చితంగా మీరు ఒప్పుకుంటారు, నేను కూడా ఒప్పుకుంటా. ఆ లైవ్లో ఉన్న వాళ్ళు కూడా ఒప్పుకొని తీరాల్సిందే ఆ విషయం. ఆయన జోక్యం చేసుకోకపోతే, ఆయన మన మనోనేత్రాలు వెలిగించకపోతే, ఆయన మన విషయంలో అడుగులు వేయకపోతే ఖచ్చితంగా మనం మాత్రం ఇటు తిరిగే వాళ్ళం కాదు. ఎందుకంటే మనం ఎంత ఇబ్బందికరమైన వ్యక్తులో మనకు తెలుసు, మన గతం. కానీ ఆశ్చర్యంగా అసలు ఏదో ఆ లోకం నుంచి మరో లోకంలోకి వచ్చిన అనుభూతిలోకి వచ్చేసాం, అనుభవంలోకి వచ్చాం మనం. అది క్రీస్తు పూర్వం, ఇది క్రీస్తు శకం లాగా ఉంది మనకు. అవునా? ఆశ్చర్యమే. కానీ దీనికి మాత్రం ఆయన జోక్యం ఉంది. ఎలా జోక్యం ఉందంటే ఆయన మనల్ని ముందే ఎరిగి ఉన్నాడు. ఎంతమంది భూమి మీద పుడుతున్నారో, పుట్టిన వాళ్ళలో ఎంతమంది న్యాయంగా ఆలోచిస్తారో, ఎంతమంది అన్యాయంగా ఆలోచిస్తారో, ఎంతమందికి మంచి మనస్సాక్షి ఉండిందో, సత్యం తెలియకపోయినా తమకు తెలిసినంత వరకు మంచి మనస్సాక్షి ఎంతమందికి ఉందో, ఎంతమందికి చెడిన మనస్సాక్షి ఉందో మొత్తాన్ని చదివి కూర్చున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక.